హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. నా కెమెరా తీస్తుంది నా భార్య కవిత. ఈరోజు వీడియో ఏంటంటే ఇది నైట్ టైం వీడియో. ఫర్ ద ఫస్ట్ టైం నైట్ టైం వీడియో చేయడం. మేమంటే నైట్ టైం వీడియో స్టార్ట్ చేయడం సాయంత్రం 6-10 దాకా అయింది. ఎప్పుడైనా మేము మార్నింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట. నాకు ఎందుకు అనిపించిందంటే, యాక్చువల్గా మా నాయన మధ్యాహ్నం తినేటప్పుడు కూడా అడిగలేకపోతే ఏమని అడిగాడు, అదేం తెలుసా, కెమెరా బాగా పట్టుకో, ఇది బాగుంటుంది వీడియో, ఎలా వస్తుందో తెలీదు, వెరీ రాగా ఉంటుంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకునే తప్పుగా అర్థం చేసుకోండి, వ్యూస్ కోసం చేశారనుకోండి, వ్యూస్ కోసం అర్థం చేసుకుని ఏదైనా అనుకోండి. నేను ఈరోజు మా నాన్నని ఎంజాయ్ చేసేలా చేస్తాను. మా నాన్న మధ్యాహ్నం ముందు అడిగినప్పుడు నాకు గుర్తొచ్చింది, అరే అమ్మ ఎందుకు రిపీటెడ్గా అడుగుతున్నాను. ఏం జరిగిందంటే, ఒకరోజు వాడి చుట్టూ గడ్డి వచ్చిందనమాట. ఆ గడ్డి మా కవిత ఏంటంటే, అంతకుముందు వాచ్మెన్ అంకుల్ పనిచేస్తారు కదా, ఆయన రమ్మని కవిత నాన్న ఆయనకి ఫోన్ చేసి పిలువు మామయ్య, ఆయన చేత గడ్డి తిప్పిస్తాను అంటే, సరే అమ్మ పిలుస్తారని చెప్పి ఫోన్ చేస్తే పిలవలే. అంటే ఆయన ఎత్తలేదు, ఇంక వదిలేశాడు. తర్వాత రోజు మార్నింగ్ చెప్పకుండా మా నాన్నే ఒక హాఫ్ క్లీన్ చేశాడు. క్లీన్ చేసి చూసి అమ్మో పర్లేదు అనుకున్నాం. ఎందుకంటే మా నాన్న సరిగ్గా పనిచేయడు, మా నాన్నకి ఇష్టం ఉండదు, మేము అసలు ఏం పట్టించుకోము. ఊరికే నీళ్ళు మాత్రం మనస్ఫూర్తిగా పోస్తుంది తప్పించి చిన్నప్పటి నుంచి ఆయన పని చేసిన బాడీ కాదు. అది నైట్ టైం మాట్లాడతా ఎమోషన్ థింగ్ గురించి. మా నాన్న పని చేయకపోయినా, రూపాయి సంపాదించకపోయినా, అంటే సంపాదించలేదని కూడా తక్కువ చేయకూడదు, మమ్మల్ని ఎప్పుడు కూడా మా నాన్న ఒకరి దగ్గర అప్పు తీసుకోవడం, మా దగ్గర డబ్బులు లేనట్టుగా. నేను చెప్పాను మీకు చాలాసార్లు చెప్పుంటాను, నేను ఎక్కడ చదివినా ఏం చదివినా వీడు ఆదిరెడ్డి ఫుల్ రిచ్ అనుకుంటారు. నేనేం రిచ్ కాదు. అట్ట పెంచేవాడు మా నాన్న. అలా చూసుకున్నాడు. ఫస్ట్ చైనా ఫోన్లు వచ్చినప్పుడు చైనా ఫోన్ ఫస్ట్ నాదే వచ్చింది. మా నాన్న దగ్గర రూపాయి డబ్బులే, ఇట్ట అనుకుని రూపాయి జేబుల్లో నుంచి డబ్బులు తీసిన వ్యక్తి మా నాన్న. కానీ సంపాదించింది ఏం లేదు. బట్ స్టిల్ ఒక టైంలో మా నాన్న మా కోసం మా అమ్మ జరిపిన తర్వాత హార్డ్ వర్క్ చేశాడు. ఆ పీరియడ్ గురించి నైట్ మాట్లాడతా, మంచి మూమెంట్లో మాట్లాడితే మా నాయన కూడా మంచిగా మాట్లాడుతాడు. ఇక నుంచి మా నాన్నతో మంచి వీడియోస్ చేసుకుందామని అనుకున్నాను. నేను నైటే ఫిక్స్ అయ్యా. ఏంటంటే, ఈ వీడియో చాలా రా అండి, మీరు ఎలా తీసుకుంటారో అది లేదు, మీరు అందరూ కామెంట్ చేయాలి. నేనేమంటున్నా అంటే, అందరికీ కూడా సజెషన్ ఏంటంటే, మన పేరెంట్స్ బతుకున్నప్పుడు చచ్చిపోయే లోపల వాళ్ళు కనీసం ఒక 100 వీడియోస్, 100 నిమిషాలు లేదా ఎన్నో కొన్ని నిమిషాలు, ఒక 100 వీడియోస్ మినిమం మన ఫోల్డర్లో ఉండాలండి. అది ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ వీడియోలు అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ వీడియోస్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్లో ప్రైవేట్ వీడియోస్ అవ్వచ్చు, లేదా నీ ల్యాప్టాప్లో షేర్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకునే వీడియోస్ అవ్వచ్చు. ఆ 100 వీడియోలు 100 కోట్ల విలువ కొన్ని సంవత్సరాల తర్వాత. నీ మనవడు మనవరాల్లో నీ కూతురు కొడుకు కొన్ని సంవత్సరాల తర్వాత మీ తాతయ్య ఇట్లా ఉండేవాడమ్మా, మీ తాతయ్య నేను ఇలా ఉండేవాళ్ళం అని కొన్ని జనరేషన్స్కి పాస్ చేసే ఒక ట్రెజర్ అది. మా నాన్న మెమరీస్ ఒక డాక్యుమెంట్ లాగా, ఒక రా డాక్యుమెంట్స్, రా క్లిప్స్ లాగా మా నాన్న తప్పు మాట్లాడి, ఒప్పు మాట్లాడి, మంచి మాట్లాడి, చెడు మాట్లాడి, ఆ గడ్డి పీకే దానికి తర్వాత చెప్పాలా, చెప్తా అవన్నీ సేవ్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. అది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వెనక్కి వెళ్ళా అనమాట. ఆ గడ్డిది మా నాన్న పీకేసాడు. పీకేసిన తర్వాత రెండో రోజు కూడా మిగతా హాఫ్ పీకేసిన తర్వాత చెప్పిండు, అమ్మ పీకేసిన అమ్మ అంటే, అమ్మ పీకేసిన మామయ్య అటైతే నీకు మందు పార్టీలే ఈరోజు అనేసి నవ్వుతానింది. సరదాగా ఊరికి క్యాజువల్గా, అటైతే మందు పార్టీ నీకు మామయ్య ఈరోజు మందు పార్టీ అనేసి నవ్వుతా అంటే, సర్లేమన్నాడు. మా నాన్న కూడా మందు తాగట్లా. దాని గురించి నైట్ స్టోరీలో చెప్తా, అది ఎందుకు జరిగింది ఏంటంటే నా వల్లే. నాకు ఎంత చిరాకు వచ్చి ఒకరోజు మా నాన్నకి ఎట్లాంటి వార్నింగ్ ఇచ్చాను, ఇప్పుడే చెప్తున్నావు ఎంత వార్నింగ్ ఇచ్చాను అనేది నీకు నైట్ చెప్తానంటున్నా. అందుకే మానేసి ఆయన కూడా తమాసుగా అబ్బా భలే మా చెప్పి తాతల్లి ఈరోజు తెప్పి అనేసి నవ్వుతాను ఆయన కూడా. అది అక్కడి నుంచి ఆయన నవ్వుతాయనిండో లేదు తెలియదు, కానీ అప్పుడప్పుడు గెలుగుతూ ఉంటాడు. మందు లేదు గిందు లేదు ఏమన్నాడు కరెక్ట్గా. ముగ్గేసే దగ్గర కొంచెం గడ్డి మూలిసిందనమాట. సో అది కూడా ఉదయాన్నే ఈరోజు తీసేసినానమ్మా అని అన్నాడు. అట్టయితే మొన్నటిది ఈరోజు కలిపి 2 కలిపి రేపు ఆదివారం పార్టీ ఇస్తా అని చెప్పా. రోజు అడిగిండు ముందు, నేను అడిగా అది ప్లీజ్ నేను పోయి తెచ్చేదైతే తెచ్చిచ్చుండేదాన్ని నిజంగా, ప్రామిస్ గా. కానీ నేను పోయి తేలేను, అది ఎక్కడో కూడా నాకు తెలియదు. కానీ అయితే మా నాన్న ఏం చేసేవాడంటే, నేను అప్పుడు వార్నింగ్ ఇచ్చానని చెప్పా కదా, ఆ వార్నింగ్ గురించి నైట్ చెప్తాను. అది ఎంత సీరియస్గా జరిగింది, అది కూడా పెద్ద అకేషన్లో జరిగింది. అప్పుడు నాకు భలే కోపం వచ్చింది. ఆ రోజు తాగేసింది సరికి రెస్పాన్సిబుల్ లేకుండా. మధ్యలో ఏం చేసేవాడంటే, అంటే ఎప్పుడు తెలుసా, నాకు తెలిసి లాస్ట్ 7 years నుంచి మా నాన్న ఒక 5-6 సార్లు కూడా తాగుండు పాపం. ఒకప్పుడు రెగ్యులర్గా డ్రింకరే మా నాన్న, కానీ ఏ రోజు పద్ధతి లేకుండా బిహేవ్ చేసే అంత డ్రింకర్ కాదు పాపం. తాగుతాడు, ప్రశాంతంగా వచ్చి తినేసి పడుకునే మైండ్ సెట్ తప్పించి. అలాంటి వ్యక్తి రెగ్యులర్గా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా మాట్లాడిస్తాలే. 7-6 సార్లు తప్ప 6-7 సంవత్సరాల నుంచి, సంవత్సరానికి ఒకసారి కూడా తాగల పాపం.
ఆగినప్పుడల్లా నేను తిడతా మళ్ళా ఏమి ఎప్పుడు తాకపోతేనే సైలెంట్గా ఉంటాడు. అలాంటి మనిషి సరదాగా అడుగుతున్నా సరే నాకు అనిపించింది ఫాదర్స్ డే రేపు ఈరోజు నైట్ మా నాన్నకి ఏదైతే 2 నెలల నుంచి నాన్ స్టాప్ కామెడీగానే తాగాలనే ఉద్దేశంతో అడుగుతున్నాయన ఏం సాధించాలి ఆయన? రోజుకి 20 బీడీలు తాగుతాడు మా నాన్న. 20 ఏంది ప్యాకెట్? ప్యాకెట్లో 20 ఉండదు, 20 రోజుకి ఒక 20 బీడీల పైన తాగుతాడు. నేను రిస్ట్రిక్ట్ చేయట్లేదు, టాబ్లెట్స్ తెచ్చిస్తాం, మంచిగా చూసుకుంటాం, అంతా బాగుంది. ఇంకా రెస్ట్రిక్షన్ అంటే ఇంకా అంతకుమించి అయినా రెస్ట్రిక్ట్ ఆయనకి ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు కదా తాగిన దాని ఆయన ఏం బాగాలేదు, అంతా బాగుంది, హెల్తీగా ఉన్నాడు. సో అలాంటి మనిషిని నేను రిస్ట్రిక్ట్ చేసేది ఏముంది, ఎప్పుడో ఒకసారి కదా ఆయనకి హ్యాపీ డే క్రియేట్ చేద్దాం అనిపించింది. ఫాదర్స్ డే ముందు రోజు నైటు మా నాన్నకి ఒక మెమొరబుల్ డే నా ముందు కూర్చొని మా నాన్న తాగింది లేదు. నా లైఫ్లో మా నాన్న గొప్ప మనిషి నేను ఎక్కడ చెప్పుకుంటా అంటే, మేము 4 పిల్లలైతే ఇంట్లో తెచ్చుకొని తాగడము, తాగేసి వచ్చి పిల్లకాయల ముందు ఓవర్ చేయడము, పిల్లకాయలను తిట్టడము, తాగేసి తాగుడుపోతుల్లా బిహేవ్ చేయడం ఎప్పుడు చేయడు మా నాన్న. తాగతుడు శుభ్రంగా వచ్చినాడు, తాగినా కూడా అబద్ధం చెప్తాడు. ఎవడో తాగింది, ఏమున్నాళ్ళ తాగింది అది అనే టైప్ తెప్పించి ఎక్కడ బయటపడ్డు. అలాంటి పర్సన్ నా ముందు తాగాలి. ఈరోజు నేను తాగి కబుర్లు చెప్తాను మా నాన్నకి, నేను తాగి మా నాన్న తాగితే, మా నాన్న తాగితే నేను మా నాన్నతో తాగిన తర్వాత కాన్వర్జేషన్ చేయాలి మనస్ఫూర్తిగా. మా నాన్న ఏంటి, మా నాన్న నా గురించి ఏమనుకుంటున్నాడు, నిజాలు బయటకు వస్తే నా గురించి ఏమనుకుంటున్నాడు, కవిత గురించి ఏమనుకుంటున్నాడు, సంథింగ్ ఆయన లైఫ్ ఏంటి, ఆయనకి ఏమైనా కోరికలు మిగిలి ఉన్నాయి, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఇది హార్ట్ఫుల్గా ఆయన నుంచి బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్క నాన్నని గుర్తు చేయిస్తాయి. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్క నాన్న గుర్తొస్తాడు, మీ నాన్నలు కూడా గుర్తొస్తారు. వీళ్ళందరూ ఒక వింత మనుషులండి నాన్నలు. ఏది ఉండదు, ఏ ఆలోచనలు ఉండవు, ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నే అంత మనుషులు వీళ్ళు. ఏది పల్లెటూరులో ఉండే నిష్కల్మషమైన నాన్నలు, చదువుకొని జాబులు చేసే నాన్నలు వేరు, పల్లెటూరులో ఉండే నిష్కల్మషమైన నాన్నలు. నిష్కల్మషమైన వాళ్ళకి ప్రపంచం ముందుకు దారి తెలియదు. అలాంటి నాన్నలు డిఫరెంట్ అండి. వాళ్ళకి లోపల ఏదో ఉంటుంది, అది రోజు బయట పెట్టించి బాగా తాపిచ్చి మాట్లాడతాం. ఆయన ఏం మాట్లాడుతాడు, ఆయన హ్యాపీనెస్ అన్ని షేర్ చేస్తాం. మంచి క్వాలిటీ ముందు ఆయన తాగితే పాపం వీళ్ళందరూ మా ఊరోళ్ళు అని, మా నాన్నల వయసు వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా నాన్న ఫ్రెండ్స్ కానీ చీప్ మందులు తక్కువ రేటుగా తాగుతారు. ఈరోజు కొంచెం మంచి మందు తీసుకొచ్చి నేనే కలిపించి చిప్స్ నేనే కలిపించి ఆయన ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటా. దీన్ని తప్పుగా దయచేసి తీసుకోవద్దు, తీసుకున్నా ఏం కాదు. ఎందుకంటే మా నాన్న మెమరీస్ క్రియేట్ చేయాలా మనకి సంథింగ్ అండి. మన పేరెంట్స్ నాన్నలు తెలంగాణ కల్చర్ బాగుంటుందండి. నాకు నిజంగా తెలంగాణ కల్చర్ ఉంటుంటే బాగుంది అనిపిస్తుంది. ఈ వీటిలో ఇప్పుడు పాటు కూడా చొంకచాటుకు పోయి తాగకుండా నానా కొడుకు కూర్చొని తాగుతారు. ఏం ఫీల్ అయ్యేదే ఉంది, అల్లుడు మామ కూర్చొని తాగుతాడా. ఏడా మా దగ్గర ఇట్టు కాదు, ఇప్పుడు పాటు కూడా దొంగచాటుగా తాగేసి యాక్టింగ్ నూగుతూ ఉంటారు. అది నాకు నచ్చదు. అటుంటే తప్పు ఏముంది అనిపిస్తుంది ఒకసారి. ఏం కదా, ఏముంది అక్కడ. ఈ విషయం మా చెల్లెల చేత ఏమంటుందో చెప్తాను. మా చెల్లెలు పచ్చిబుద్ధులు తిడతారు రండి. మా చెల్లెలు ఏమంటుందో చెప్తా రెస్పాన్స్. రాకత లక్ష్మి ఇట్రా ఒకసారి రామ్మా. సార్ పిలిచినప్పుడు వెంటనే పరిగెత్తు. ఎంతసేపు సార్ పిలుస్తున్నప్పుడు? చెప్తా నాన్నకి ఈరోజు ముందు పార్టీ అనుకుంటున్నాను. లక్ష్మి తప్పు ఏమంటావు చెప్పు. నాకైతే ఇష్టం ఉండదు కదన్నా ఫస్ట్ నుంచి కూడా. నువ్వు ఇచ్చుకో, ఇంకెందుకు ఇస్తాను అంటున్నావుగా. అంటే తాగి నిన్నేమన్నా కొడితే అంత సీన్ లేదు. తాగితే బెబ్బే తుచ్చుతావా. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎన్నిసార్లు లాగలేదు, ఎన్నిసార్లు అమ్మ ఏదన్నా తిడితే ఇంతే సైలెంట్గా ఉండేవాడు. ఆయనకి అన్నం పెట్టక ముందే తాపేవాడువే. అన్నం తిన్నాక తాగరు వాళ్ళు, మందు తాగేవాళ్ళు. నిజమన్నా, నేను చాలాసార్లు చూసిన. నాన్న కావాలంటే చూడు 12 దాకైనా నువ్వు కానీ మందు ఇప్పుడు ఇస్తానని చెప్పు, 12 దాకైనా తాగకుండా తాగడం కోసం తినకుండానే ఉంటాడు. నేను ముందు ఆపిద్దాం అనుకుంటున్నా, వద్దా కావాలా నువ్వు చెప్పు. నీ ఏది చెప్తే చేస్తా, జెన్యూన్ చెప్పు. నాకైతే ఇష్టం లేదన్నా. సరే వదిలే, ఎందుకు ఆయనకి ఆయన ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు కూతురికి ప్రమేయం లేకుండా కూతురు సంతకం పెట్టకుండా ఆస్తులు ట్రాన్స్ఫర్ అవుతాయా? రేపు ఫాదర్స్ డే లక్ష్మి, చెప్పు. సో నాన్నగారికి ఏమన్నా చేయగలవా? నేనైతే ఏమి ఉన్నాయా, నాకు అట్లాంటి లేవయ్యా. ఫాదర్స్ డేలు మదర్స్ డేలకి ఇట్లాంటి చేయాలని ఆలోచన నాకు ఎప్పుడు రాదయ్యా. ప్లీజ్ చూడు నా లక్ష్మి, నాలుగు కాదు నేనేం చేయను. అటు తిరుగు. నేనైతే ఏం చేయను ఫాదర్స్ డేలకి మదర్స్ డేలకి. అమ్మ నాన్నగా నాకేం చేయలేదయ్యా మా నాన్న. మంచి అన్నను మాత్రమే ఇచ్చాడు, అందువల్ల అన్న ఏదైనా ఇస్తే చాలు. అది నేను ఇచ్చినట్టే. జన్మ ఇచ్చాడు నాన్న.
జన్మిచ్చిండు. అది నాన్న కూడా వాళ్ళ అమ్మ నాన్న జన్మిచ్చిండ్రు, ఇబ్బంది లేదు. నాయనమ్మ నన్ను నాన్న పాలు లేకుండా వాడికి ఇబ్బంది అవుతుంది లేదా అని చిన్న తాత అంటే సస్తే పారనవుతలే అనిందంట. ఎందుకంటే 6 మంది ఉన్నారు కదా ముందు, అందుకే. కానీ నాన్న ఆవు పాలు దాకా పెరిగిండు, అందుకే రాజులాగా ఉన్నాడు ఇప్పటికి కూడా. తెలుసా ఆయన ఇప్పటికి అప్పటికి ఏ పని చేయకుండా చాలా మంది అవుతున్నాడు. మనకి అమ్మ ఇస్తే ఇచ్చింది, లేకపోతే లేదు. అమ్మకి పొలం పని చేసుకునే సరిపోయింది కదా. నాన్నలో అన్న మనల్ని చిన్నప్పటి నుంచి కొట్టకుండా పెంచడం నచ్చిందన్న, నిజంగా చెప్తున్నాను. ఇది మాత్రం అమ్మ కొట్టినా నాన్న కొట్టకుండా సాకిండు. ఇది మాత్రం నలుగురిని. నేను కోపం వచ్చి మా నాన్నని తిడతాను కానీ మళ్ళీ నాన్నకి పెట్టకుండా నాన్న పిలిచి మరీ పెడతా నేను. అది కాదు నాన్నలో నీకేదైనా ఫలాంటి భలే గుర్తుంది, నాన్న నా విషయంలో మంచి చేశాడను, నాన్న ఆ రోజు నాకు బాగా నచ్చాడు, సంథింగ్ నిజంగా ఏం లేవు, నిజంగా లేవు. ఉంటే చెప్పనా, నాన్న ఆ విషయంలో మంచి ఏం చేయలేదు. ఇది మాత్రం నేను పరువు తీసేది కాదన్న. ఇది మాత్రం అన్న కష్టపడి వచ్చినవి అయితే చాలా ఉన్నాయి. అంటే అమ్మ చచ్చిపోయినాక మన ఇబ్బందుల మూలంగా కట్టెలు కొట్టడానికి వెళ్ళి పొలానికి పోయి లేట్గా రావడం, మధ్యాహ్నం దాకా అన్నానికి రాకుండా ఉండడం, అలాంటివి చాలా సార్లు నేను బాధపడినా. నాన్న పాపం నాన్న రాలేదే అన్నానికి, నువ్వేమన్నావు అది నచ్చమంటే ఇంకా అయ్యే కదమ్మా, ఇంకేం చేస్తా. అప్పుడు కొంచెం బాధ్యతగా ఉన్నాడే అని అనిపించేది. ఒక్కొక్కసారి తాగొచ్చినప్పుడు పిచ్చ కోపం వచ్చేది, తిట్టి పారేసేదాన్ని. ఆగడం అనేది వేరు నా విషయం. అందరికి పితృ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి తండ్రి గురించి కానీ నాన్న గురించి కానీ ఒక సాంగ్ పాడిన నీకు వచ్చింది. నాకు వస్తే కదా, నాన్న నువ్వు నా ప్రాణం అని సార్ రాదు నాకు ఆ పాట కూడా. ఏదో ఒకటి నాల్సి నీకు వచ్చింది ఉంటుంది, నీకు నాన్న గురించి ఏదో ఒకటి. నాకు నాన్న పాటలు రావు అన్న. సరే అన్నే నాన్న అనుకో, నాన్న గురించి పాడు. అన్నయ్య అన్నావంటే ఎదురవ్వన, అలుపై ఉన్నావంటే కలనవ్వన, కలలే కంటావంటే నిజమై ముందుకు రానా. అంతే చాలు, రావు. సడన్ గా అడిగితే అట్లా తాగి కొంచెం ఎక్కువ వచ్చిన ఎట్లా తెలుసా, తాగి ఏంట్రా బాబు నువ్వు అసలుగా ఏమైంది నడిచి పురుగు గరిసింది తీసుకులో కాదు. నడిచి పాట రావాలి, మంచి పాట పాడినాల్సి. నీకు అన్నది నాన్నది ఏం లేవా? అన్న పాట పాడతావు, పాడు, నేను డాన్స్ చేస్తాను. అన్న చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా మా ఇంట పండగ. అది అన్న చెల్లెలి అంటే సినిమాలు చూస్తున్నా కానీ నాన్నకి సంబంధించి చాలా తక్కువ చూస్తున్నా. అందువల్ల మా చెల్లెలతో నేను ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడించలేను, ఎందుకంటే మా చెల్లు నిజాలు కక్కుద్దనమాట. కాబట్టి కష్టం మా చెల్లెలతో, అన్ని ఓవర్ కక్కుడు, కొంచెం ఫిల్టర్ వేసుకోదు. సో లేడు నాకు రాదు అది. ఈరోజు నా జడ చూడండి, స్టైల్ గా వేసా, కొంచెం ఏందమ్మా స్టైల్ గా వేసా. జడంతా అల్లాను. స్టైల్ గా వేసావని నువ్వు ఫీల్ అవుతున్నావు, మామూలుగా స్టైల్ అని ఫిక్స్ చేసావా? నేను ఫీల్ అవుతున్నా, అందుకే చెప్తున్నా. బాగుంది స్టైల్ గా నాలుగు. ఓకే థ్యాంక్స్. ఓకే బ్రో, పోతున్నా. గో, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంటుంది వీడియో, ఏం చేయగలుగుతాం అనేది రస్టిక్ వీడియో ఇది. కమాన్ లెట్స్ గో. గుర్తు లేదు పోలేదు వాడు అంతే అనేది. నేను గుర్తు మంచోడు నాయన నువ్వు అంటాడు, కాసేపు దమ్ము నా కొడుకు నాయన నువ్వు ఉన్నాడు కాదు కొడుకునేది ఇట్టటి. మా వాడు మందు తెచ్చేస్తాడయ్యా తాగుతావు అది ఇది అని చెప్పుకుంటున్నాం మేము. నీకు 2 నెలల నుంచి ముందు మీద పడ్డు. మందు అంటే నాకు మాట చెప్పిర్రా. కోటలు ఏం చేసిందంటే చుట్టూ చెట్లన్నీ బీకేయి మావయ్య, ఈ కోట మందు చికెన్ తోటి కూర గీర బ్రహ్మాండంగా చేస్తాను. తెచ్చుంది బాగానే ఉంది, వాటర్ ఆ రోజు జోక్గా అంటే నువ్వు మళ్ళీ ఒక రోజు అడిగినా, నేను సిగ్గిడిచి అడిగినా నేను, అది కూడా ఏమమ్మా మందు అంటే, మందు లేదు ఏం లేదు గమ్మ తినేయాలి, తిన్నా అయిపోయింది. ఇంకా అట్ట జాగ్రత్త ఏం చేయాలా. సుభాషను పిలువు 200 ఇద్దాము, ఇది బీకేస్తాడు అన్నది. సుభాష్ ఎందుకులేమ్మా, నేను ఉండలేదా ఖాళీగానే ఉండలేదా పీకుతలే అంట. నువ్వు అట్టయితే నువ్వు బీకే మా నీకు మంది తెచ్చుతాను ఉంది.
మందు తాగితే నీ ఆరోగ్యం కదా పోయేదని. ఏం ఆరోగ్యం బాధే ఇప్పుడు ఈ వయసులో ఇంకా ఆరోగ్యం ఎందుకు నాకు అడగదగనా తాగి తిని పడి ఉండక ఆరోగ్యం ఎందుకు అనుకున్నారట. ఇంకేం యుద్ధం చేయాలా లేకపోతే ఎవరిని ఇంకేం పిల్లలు కానాలా చిన్నోడా. నాకు ఇవన్నీ మొదలుకొని తినడం క్లాసుగా తినడం తిరగడం. రామ తండ్రి నారాయణ నువ్వే నాయన నాకు దిక్కు. నాకు ఆ దేవుడే దిక్కు. ఏముంది ఇంకా ఇంత కొన్నారంటే దేవుడు ఆ మునగ చెట్టు ఈ చెట్లు 4 చూసుకుంటా బతకడమే. ఆ మునగ చెట్టు కూడా బాగా ఎగిరేసింది. చూపించాలి మునగ చెట్టు లేదా సూపర్ ఎగిరే. ఆయన మునగ చెట్టు మాత్రం మర్చిపోయాడు. మునగ చెట్టు ఇది కూడా నేనే నాటిందే. ఇదే ఇదిగో ఇదే అందుకే అట్టుంది. అన్న నాటింది. కొమ్మ ఇరిగిపోతే తీసుకొచ్చాడు కూర్చున్నా. నేను ఏ వస్తువు పానీను అదే ప్రాబ్లం అయింది. ఇది నాటింది నేనే. ఏంది ఇది? గోరింటాకు. అంటే ఆయన దెబ్బకు నొప్పేది నేను అడవలేకపోతే. ఒక ఆయన మా నాయనకి ఏమైందంటే ఆయనది చూపించాను. ఒక సైడ్ ఆయన తగ్గిపోయింది, రెండో సైడ్ ఆయన చూపించే టైంకి ఆ డాక్టర్ వెళ్ళిపోయింది వేరే ఊరికి. పూర్తిగా పోయిందే. ఆ డాక్టర్ పోయిండు, నెల్లూరు రమ్మన్నాడు. పోదంలే. రాత్రి కల్లా ఏమనిపించిందంటే ఆయన కోస్తుంటే లోపల నుంచి సీమ వస్తుందని. నువ్వు నన్ను గుర్తు చేస్తే బిగ్ బాస్ వచ్చే లోపల నెల్లూరుకి తీసుకెళ్తా. నెల్లూరు పోవాలనేసరికి గుర్తుండట్లా. రోజు నయమ్మా దా 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 ఇదిగో ఇది నేను నాటిందే. నువ్వు గ్రేట్ అయ్యా. మున చెట్టు అంటే ఏందే? ఇదిగో ఇది నేను నాటింది గడ్డలాకు. మునగ చెట్టు చూడు ఎంత బాగా ఎగిరేసింది. ఏముంది ఎగిరేస్తే ఏమొస్తుంది? ఎగిరేసింది కాయలు కాస్తాయి కదనే. కాయలు వస్తాయి, ఇంకా కోత వచ్చి కాయలు వస్తాయి. అలా మొన్న 40 కాయలు కాసింది. ఏం చేసినావు? ఇంట్లో ఇస్తే నందు వాళ్ళకి ఇస్తే, అక్క వాళ్ళకి ఇస్తే, ఈ చెట్టు వరకు పెత్తనం ఇదే. లేలమ్మ వాళ్ళకి ఇస్తే ఈ చెట్టు వరకు పెత్తనం పోయింది. నేను కోసియాల్సింది నాశనమే వాళ్ళు. ఇంకా మనకు కూడా నేను కోసియాల్సింది వాళ్ళని పోయి వాళ్ళు కోస్తే కొమ్మ ఇరిగిపోద్ది. ఇప్పుడు టొంచుతున్నా అనుకో, టొంచితే కొమ్మ ఆడికి ఇరిగిపోయా. నేను అనుకో పక్కన పైనుండి చిన్నగా ఆడతా అట్టా. బంగారం ఊరు కదా ఇది. ఊరు మంచిదే. మనుషులే మంచోళ్ళు కాదు. ఏమి మనుషులకు ఆశ. ఊడన్నా బతుకుతుంటే చూడలేరు మన ఊరు. మన ఊరు కదా, ఏ ఊరైనా అంతే ఉంది. ఊరని కదా నాన్న, ప్రపంచం అంతా ఒకడు బతుకుతుంటే చూడలేరు. అందరు అట్టే ఉంది, అది అందరికి తెలిసిందే. ఇంకా పట్టించుకోకూడదు ఇంక మనం అంతా. నమస్తే అమ్మా. మేడం నమస్తే. పెట్టి చూడు. నమస్తే. నమస్తే. నీకు పెట్టదు, నీకు పెట్టదు. వద్దులమ్మా, అది నోట్లో పెట్టుకుంటే పని చేయదురా. అయిపోయి కొడద్దా ఎమ్మి. ఏరా ఆవేశపడుతున్నది? బంగారం అనుకున్నావా లేకపోతే జ్యూసా? నువ్వు బంగారం ఇచ్చే పిల్లోడు వెళ్ళే. ఏరా ఇద్దమ్మా, నేను ఇస్తారా? ఇద్దాం నాకు. సరే ఆయన ఏందో మాట్లాడుతూ ఉండి సరదాగా. ఇంకేమన్నా చెప్తావా నాన్న? ఏమన్నదయ్యా ఎందుకులే, నీకు అట్ట ఉండదు. నాకు అట్ట కాదు, నేను అడగకూడదు. ఈ నా కొడుకు నేను తిన్నాడు అనుకుంటా. అంతే కదా మరి. అయితే నువ్వు నా కాడ తిన్నాడు, నేను నిన్ను అడిగితే ఎట్టుంటదే? సరే ఇప్పుడు నుంచి ఏం చేద్దామంటావు? డైరెక్ట్ గా డబ్బులు కొంత నీకు చేతికి ఇచ్చి పెట్టమంటావా? చేతికి ఏమొద్దయ్యా. నా చేతికి ఇస్తే గంట ఉంటాయా? అయితే మరి ఎట్టయితే ఇప్పుడన్నా అవసరానికి ఏదన్నా 500 అదే అడగనంటివి ఇస్తే తీసుకున్నట్టు ఏం చేయాలి? అడుగుతా, నిన్ను అడగను. ఆర్డర్లు ఇస్తుంది కదా. ఆర్డర్లు అడుస్తుంది మళ్ళీ అదే అది. నేను అడుగుతూ ఉన్నాను. పొద్దున అడిగినా రేపు ఇస్తాలే అన్నది. రేపు పోతే గడ్డం నెత్తి చేపించుకొని. అంటే నీకేమన్నా అనిపిస్తున్నా ఈ కోడల్ని అడిగేది ఏందయ్యా అన్నట్టు? ఏమని అడిగితే నిన్ను అడగకూడదు, కానీ ఏమి కోడల్ని అడగవచ్చు. తప్పలేదు. తప్పేముంది? అయితే ఇది చాలా మంది ఏమనుకుంటారంటే నువ్వు పట్టుకున్నా కోడలు బిడ్డతో చూడు, నేను కనపడుతున్నా చూడు, నేను కనపడలే చూడు, నా మొహం కనపడుతుందా? మా నాయన పట్టుకున్నాడు. మీరు కొంతమంది చెప్పొచ్చు, ఏట్రా నువ్వు ఇవ్వచ్చు కదా అని. మా ఇంట్లో పెత్తనం మాకు అవుతుంది. పెత్తనం అంటే ఏంటంటే డబ్బులు అది చూసుకునేది, ఆ డబ్బులు ఖర్చులు గిర్చులు మిగిలిన దాచిపెట్టుకోవడం ప్రతిదీ మా వైఫ్ చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే నేను ఆ బాధ్యత మా వైఫ్కే ఇచ్చాం. నిజంగా ఆడవాళ్ళ పెత్తనం అయితే రూపాయి మిగలుతుంది ఇంట్లో, బయట కాదు. బయట ఏంటంటే బయట నేను తిరుగుతా కాబట్టి బయట ఏదైనా ఉన్నా నేను చూసుకుంటా. ఇంట్లో వరకు రూపాయినా మా వైఫ్ చేతులు ఉన్నానే జరుగుద్ది. దాన్ని నెగిటివ్గా తీసుకున్నా పాజిటివ్గా తీసుకున్నా మా ఫ్యామిలీలో నేనైతే అదే నమ్ముతాను, అదే ఇష్టపడతాను. అది ఇంకా ప్రెజర్. అది
రూపాయి ఖర్చు పెట్టాలి, ఉన్న డబ్బుల్ని అడ్జస్ట్ చేయడమే ప్రెజర్. నాకు ఆ ప్రెజర్ లేదు, నాకు వద్దురా నాయనని. ఏదైనా మా చెల్లె మా నాన్న మళ్ళీ లెక్క చెప్పాలా? లేకపోతే నాకు కావాలన్నా ఏ సిగ్గు లేకుండా నిసిగ్గుగా ఏమి లేకుండా నాకు రూపాయి కావాలన్నా కవిత 500 అని అడిగే తీసుకుంటా. అమ్మాయికి కూడా ఒక బాధ్యత అనేది ఇవ్వాలి కదా అన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. అది మంచిది జరిగింది, నా లైఫ్లో మంచి జరిగింది. మా వైఫ్ పెత్తనం, మా వైఫ్ ఇంట్లో బాధ్యతలన్నీ తీసుకోవడం మంచిదేంది. ఏందన్నా నువ్వేదాను? ఇప్పుడు ఆడవాళ్ళకి ఇస్తే మంచిదే ఏంది, ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తే మంచి పెత్తనం ఇస్తే మంచిదే, కానీ ఆ పెత్తనం అనేది అన్నిట్లో ఇవ్వకూడదు, అన్నిట్లో ఇవ్వకూడదు. ఏమి అంతే. ఆడవాళ్ళకు పెత్తనం డబ్బుల విషయంలో కానీ మంచి చెడ్లు అన్నీ ఉండొచ్చు, కానీ బయట విషయాలు అన్నీ ఆడవాళ్ళతో షేర్ చేసుకోకూడదు. ఏమి షేర్ చేసుకుంటే తప్పు వస్తుంది అది. నేనేమో షేర్ చేసుకుంటాను అన్ని. నువ్వు చేసుకోవు, అందుకని నేను చెప్పేది. చేసుకుంటాను నేను అన్ని. నువ్వేం చేసుకుంటున్నావు? అన్ని చెప్తుంది కవితకి. నీ తలకాయ చెప్పకూడదా? చెప్పండి, ఇంకా తిట్లు వస్తాయి నాకు. చిన్నగా చెబితే భార్యకి చెప్పకుండా ఏది చేయకూడదు. భార్య భర్తలు ఉన్న తర్వాత అన్నీ కలిసి ఉండాలా, అన్నీ చేసుకోవాలి, కానీ ప్రతిదీ అనేది చెప్పడం తప్పు కదా. అది మీ తరంలో ఇది ఇదే మరి మా తరంలో నేను మా భార్యకి అసలు ఏమీ చెప్పను పాపం. అదే ఏదో పని ఇది. డబ్బులు ఆంకాడి ఉండేది మా ఇంట్లో కూడా. ఇప్పుడు పాల డబ్బులు మంచిగా డామిని అడిగిపించుకునేవాడిని నేను పొద్దుకి గారికి. అయితే నేనుగా ఇంట్లో డబ్బులు ఎత్తపోయి ఎప్పుడు మందు కింద తాగి జనాలకు ఖర్చు పెట్టింది ఏమి రూపాయి కూడా పెట్టలేదు. నాకు ఫ్రెండ్స్ ఎక్కువాడా మా ఊళ్ళో, తక్కువ రా. పేర్లు అంటే జేకే రెడ్డి ఉండా, బాలగోరారెడ్డి ఉండా, లక్ష్మణరెడ్డి ఉండా, ఎల్లారెడ్డి ఉండా, శివరామరెడ్డి ఉండా. 4 పేర్లు అంటే ఎంతమంది కావాలి? అందరూ రెడ్లేనా? ఇంకేరే పేరు చెప్పు. వేరే పేర్లు ఊర్లేరు. నాగేంద్ర ఉండా, రామపురం నాగేంద్ర ఉండా, నాగేంద్ర కేఎల్ఆర్ ఉండా, అంత చాలా మంది ఉన్నారులే. కానీ ఇప్పుడు ఊరు ఉందాడా? ఊరు లేరు మనకి. వాడు ఆదిరెడ్డి ఉండు, ఆదిరెడ్డి సుభాష్. నీకు ఒక రోజు మందు తెచ్చిస్తాలే నిజంగానే. నాన్న ఎప్పుడు తెచ్చిమంటావు మనస్ఫూర్తి? వద్దులేరా, ఎండాకాలం మజ్జిగ పెరుగు తింటే చాలే. వద్దు కదా? నాకు వచ్చిందిరో పోయేదో. ఏమిరా ఇన్ని మాటలు చదువుతుంటే ఆడ తట్టుకుంటాం రో స్వామి. మొన్నేరా నా 2 జగ్గులు కళ్ళు తాగొచ్చిండ్రో. మొన్నేరో 2 జగ్గులు కళ్ళు తాగొచ్చిండో. తాటికెళ్ళి చెప్తున్నాడా? మొన్న తట్టుకోలేను. వద్దు కదా నిజంగానే. అసలు ఎప్పుడు వద్దులే, దాన్ని మళ్ళీ అలవాటు చేసుకుంటే బాగుండదు. అసలు జీవితంలో తమాస్గా అంటున్నావు కానీ మంచి ఏంటంటే మీడియాలకు డబ్బులు ఉండి మహాలక్ష్మి ఎంతసేపటికి ఆ డబ్బులు నేను లేదన్నట్టు చెప్తున్నారు. దొంగ చిన్న కత్తిర దొంగ. నువ్వేమో మీ అబ్బాయిని ఆకాశంలోకి ఎత్తుతూ గానీ అంత అబద్ధాలు చెబుతుడు. ఇప్పుడు పొద్దునేమో ఈరోజు కవిత ఇస్తా చూడు, ముందుకు తాగుతా చూడు అన్నాడు. ఇప్పుడేమో వద్దులేరా అంటున్నాడు. కవిత అంటే కవిత మాట చెప్పా, మాట నిలబెట్టుకోవాలి. మందు పట్టి ఇస్తాలే నిన్ను ఊరికి తమాషా కంటది. ఊరికి సరదాగా ఉంటారులే మా ఇంట్లో. కవిత నాన్న అందరం బాగుంటాం, అందువల్ల అంత సరదాగా మందు పట్టి ఇస్తానని అంత అండర్స్టాండింగ్ ఉందిలే అత్త మామ కోడళ్ళకి. తండ్రి బిడ్డలాగా ఒక బిడ్డ మాదిరి నాకు కోడలు అనుకోను నేను. ఇప్పుడు నా బిడ్డ మాదిరి, నా బిడ్డలతో పాటు ఆయన కూడా ఐదోది. అంతేగాని నిజంగానే మా నాయన కవిత డబ్బులు అడగాల్సి వస్తుందని బాధపడేది ఏముండదు. ఏదైనా అడుగుతారు, అవసరమైతే అడుగుతాలి, ఆపుతలేదు. నిన్ను అడగను కానీ ఆమెను మాత్రం ఖచ్చితంగా అడుగుతాను అవసరానికి. మంచిది లేబా నా ఆలోచన. చల్లాటి కూలింగ్ నీళ్ళు ఒక చెక్క తాగుతా. తల్లి ఇది లైట్ ఎలగలేదు బయటదే. సరే అయితే లైట్ ఎలగలేదు కదమ్మా. సో మొత్తానికి బయటకు వచ్చాము. మా నాన్నకి ఏదైనా తీసుకురావడానికి తాగడానికి పార్టీ ఇద్దామని. సో నా ఇంటెన్షన్ ఏంటంటే పార్టీ ఇచ్చి ఆయన చేత తాపిద్దామని కాదు. సో ఆయనతో ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేద్దాం సరదాగా కూర్చొని. ఆయన మనసులో ఉండే ఆలోచనలు, ఆయన బాధలు, ఆయన కథలు అన్నీ విందామనేసి ఫిక్స్ అయిపోయినాను. కొంత టైం, వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి కొంత బ్యూటిఫుల్ మెమరీ క్రియేట్ చేద్దామని ఆయన ఫిక్స్ అయ్యి. ఆయనకి కానీ నేను రెస్ట్రిక్ట్ చేశాను ఆయన 6-7 ఇయర్స్ నుంచి. అలాంటి పర్సన్ నా నుంచి ఆయన ఒక సర్ప్రైజ్ లాగా సరే ఈరోజు ఎంజాయ్ చేయి అని చెప్తే ఆయన ఎలా ఫీల్ అవుతాడు? ఇంతకుమించి ఏముంటుంది లైఫ్? ఏజ్ అయిపోయింది 70 ఇయర్స్ పర్సన్కి, ఏముంటుంది లైఫ్లో? ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు అన్న ఫీలింగ్ అనిపిస్తుంది నాకు కూడా.
చూద్దాం ఆయనది ఎలా ఉంటుందో, ఆయనకి మనకి కూడా బ్యూటిఫుల్ మెమరీ క్రియేట్ అవుద్ది. లెట్స్ సీ అని తీసుకున్నాను ఒకటి, అది ఏంటో కూడా నాకు తెలీదు, జస్ట్ ఒకటి తీసుకున్నాను, చూడాలా. నా తిన్నాం. ఓ తిన్నావురా అంటున్నా. ఇది పాడు తెచ్చినారు అంతరా ఇదే 3000. ఎవరో నీకు చెప్పిన నా కొడుకు 3000. 3000 800 రా. అప్పుడు వేరులే నాన్న. 3000 3 అంటే కదరా, 3500 రూపాయలు. అది నువ్వేంది ఎంత చీప్గా తెస్తావు? బాగుంటుంది. నచ్చదా? ఇంత రేటు ఎట్ట తెచ్చంటారా మీరు? ఏంది రేటు ఎట్టమ్మారు రేట్లో? అన్నీ చూపిస్తే కానీ ఊర్లో అందరూ అడగరు ఏమని. మందు కూడా వేస్తాం కానీ మందు వేయాలి లేవయ్యా, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలా. రాపించి ఆస్తి మొత్తం రాపించుకోవాలి మన ఆయన చేత అంటుంది కవిత. అవుతా నాగాడు రాయడానికి ఊరికే అంటుంది. అంతదిలే అంటే చూసి జూమ్ వద్దులేరు ఇంకా. 1.5 రౌండ్స్ వెళ్ళారు. అదే 1.5 రౌండ్స్. అదే ఏం తక్కువ ఉంటుంది అనుకున్నా. 4 కోటలు ఉంటుంది అది. 4 రోజులు 8 రోజులు తాగొచ్చు. తాగి ఊను కొట్టాలి ఇప్పుడు. ఊను కొట్టమని ఎవరు తాగమని అసలు రికమెండేషన్ కాదు. వెరీ ఇంజూరియస్ టు హెల్త్. అస్సలు ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. ఇది ఏమైందంటే ఇంకా ఏదో అడుగుతుండో సరదాగా ఎట్లా గాజేయాలని. కాజేసి ఏం చేయాలి స్వామి? ఈ నా కొడుకు ఎన్ని రోజులు బతకాలి, ఎందుకు ఇంకా 70 ఏళ్ళ మగం నామని పెట్టాలని అని. అంతేం లేదు స్వామి. అడగానా నీకు ఎవడు అలవాటు చేసింది ఫస్ట్? ఏ వయసులో? ఏం చెప్పాను రా, చెప్తే సిగ్గుబాద్ది. చెప్పులే. మన నారయ్య. ఆయనకి ఇప్పుడు అలవాటు? ఇద్దరు ఒకే ఏజ్ కదా. వాళ్ళు ముందే తాగుతున్నాడు. నీకు ఏ ఏజ్ అలవాటు అయింది చెప్పు? నాకా నేను పెళ్ళైన తర్వాత ఏజ్ వయసు పుట్టిన తర్వాత అంత ముందు అసలు అలవాటు లేదు. అసలు అట్లా ఇది బీడీలు ఉన్నాయి. బీడీలు 12 ఏళ్ళ పిల్లోడు అప్పటాలను తాగుతుంటే అట్లా అలవాటు అయింది ఫస్ట్. అప్పుడు చదువుకునేటప్పుడు ఆయన తాగుతుంటే ఆయన కాడ అడిగిపించుకొని తాగేవాళ్ళం మేము. ముగ్గురికి 3 ఇచ్చేవాడు ఆయన. అప్పుడు బాగా బీడీలు బడుగుంటాయి. ముగ్గురికి 3 ఇస్తాడు. అవును బయటకు పోయి కాల్చి సగం కాల్చుకుని దాచి పెట్టుకొని వచ్చేది. మళ్ళా రోజు ఆ సగం కాల్చుకుంది. అట్లా అలవాటు అయిపోయింది. మీ నాయనకి ఎప్పుడు తెలియలే నువ్వు దాతున్నావు? మా నాయన అసలు నన్ను ఇంతవరకు ఒక దెబ్బ కూడా కొట్టల. మా అన్న కొట్టిండు. అయితే ఏమరా ఎదవనా ఏం పనినే? మా అన్న కొట్టిండు ఒకసారి. ఎందుకు కొట్టాడు? ఇట్నే సిగరెట్లు తాగుతుంటే ఆయన సిగరెట్లు తాగేవాడు మా అన్న. ఆయన పేరు మీద నేను సిగరెట్ బ్యాగ్ తెచ్చిన బంకులు వచ్చాను ఇక్కడ. చెప్పాను మా అన్న బాగాలేదు, జ్వరం దగ్గర ఉండి అది తెమ్మన్నాడు అని తెచ్చిన. మళ్ళా రోజు ఆయన పోయారు అడిగిండు. ఆయన నిన్న మీ తమ్ముడు తెచ్చిండే ఒక ప్యాకెట్ ఉన్నా సందకాడ ఇంటికి వచ్చిండు. నేను చదువుకుంటుండే ఎట్నే బుడ్డి కాడ కూర్చొని యాక్టింగ్ తెచ్చిండు ఒకటి. మెల్ల తీసుకొని వచ్చిండా, వచ్చి అటు కూర్చున్నాడు. కుర్చీలు లేవు అప్పుడు. ఆయన కింద కూర్చున్నాడు. కూర్చొని మెల్ల తీసుకొని ఒక దెంగిండు. ఏంటి చూసేవారికి ఆయన కొడతాడు. ఏంది అని అంటున్నారు అందరూ. మా వదిన వచ్చి ఎందుకు కొడుతున్నావు ఆ పిల్లోని అంటే సంగతి చేసినారు. ఆ రోజు నుంచి అలవాటు అయిపోయింది. అయితే గట్ట 2 దెబ్బలు కొట్టిండు, మంచి దెబ్బలు. ఎట్లా తెలిసిపోయింది ఇంకేం భయపడేదని? ఎట్ట తెలిసింది అని ఆయన జేబులో తీసుకోసాగిన రోజు. రోజు ఆయన సొక్క అయిపోయి తగిలేస్తుందా, ఆయన స్నానం చేసి వచ్చే లోపల ఎప్పుడు ఏమన్నా ఏమన్నా అప్పుడప్పుడు మధ్యలో ఎన్ని గొర్రెలు కాసేవాడు నువ్వు? 350 గొర్రెలు. రోజుకి ఎన్ని కిలోమీటర్ నడవాల్సి వస్తుందా? గురికి 6 కిలోమీటర్లు నడవాలి. కొండకు పోయి దిగి రావాలా. కొండ ఎక్కినవా? అప్పుడు నల్లగా పోయినట్టు చిన్నప్పుడు నల్లగా లేవా? ఇంకా నల్లంగా అయినా నేను అప్పుడు మరీ ఒక రకంగా ఉండే కానీ అంతకు ముందు ఎట్టున్నా. చిన్నప్పుడు ఎర్రగానే ఉన్నా నీయాలనే. తర్వాత ఇంక మారిపోయింది. ఎండలకు గాలికి తిరిగి వానకు తెరిచి ఆడంటే ఆడ వండుకొని పొలాలలో. ఇప్పుడు నేను 7వ తరగతి చదివేలేక మా జేజి నాయన చచ్చిపోయిండు. 6వ తరగతి ఫైనల్లో జేజి నాయన చచ్చిపోయిండా. 7వ తరగతి చేరిన తర్వాత మా చిన్న ఆయన రోజు తిట్టేవాడు. చదువుతుంటే రోడ్డు కోసిగాడు చేసి పెడతాడు అది ఇది అనేవాడు. అంటుండే వరకు మా అమ్మ ఏడ్చింది.
అయ్యా ఇట్లా అంటుండో అన్నను గొర్రెకాడికి పంపిస్తే బాగుండు నువ్వన్న బాగుంది. ఆ తాతకు బాగలేదు అప్పుడు, మా మేనత్తమ్మడికి బాగలేదు, ఆయన మంచంలో ఉంది పాపం. నువ్వు బాగానే లేదా ఇంకేమంటావు, ఇంక మా అమ్మ ఏడుస్తుంటే ఆడైతే ఎవడు చూడ బీడీలు తాగడానికి అనుకుని వెళ్ళిపోయినవా? అర్థం కాదు కానీ ఆయన మా నాయన ఏమనలా పాపం పోవద్దు అన్నాడు. మా నాయన అసలు బళ్ళే పోరా అంటాడు. ఏమేమి ఏడుచుండే మా అన్నేమో నేను అన్నేమి అయిపోతారా ఎండకు తిరుగుతాను, నేను ఎప్పుడు బయటికి పోయినాను కాదు అది ఇది అంటుండే. సరే ఇంకెట్లన్నా కానీ పోసాగినయ్యా. ఇంకా పోసాగిన తర్వాత గొర్రెలన్నీ గుర్తయిపోయినాయి నాకు. 3 ఏళ్ళ నాడు పోయింది గొర్రెని కూడా తోలుకొస్తున్నా నేను. నువ్వే పోవాలరా? మా తాత ఇంక నన్ను వదిలిపెట్టలా, నువ్వు పోతే ఎత్తానని. ఎంగడ స్వామి నేను ఇద్దరం. అప్పుడు అసలు బియ్యం ఆడుండే. అప్పుడు మా చిన్న ఆయన ఒక్కపోద్దు ఉంటాడు. ఒక్కపోద్దు ఉన్నప్పుడు శనివారం రోజు ఒక్కపోద్దు ఉంటాడు. మధ్యాహ్నాల కాడ ఆడనే కనిపెట్టుకుని ఉండేది మొత్తం మేమందరం. నేను తిరుపతయ్య నారయ్య అందరం కనిపెట్టుకుని ఉండేది. ఆయన ఎప్పుడు పిలుస్తాడని. ఒక్కపోద్దు ఎప్పుడు ఏమి స్పెషల్? ఆయనకు అన్నం చేస్తారు. ఆ టైంలో అన్నం చేస్తే టేస్ట్ అనిపించింది మీ నోటికి? అన్నము పప్పు పెరిగేసి రైస్ అనేది టేస్ట్ కనిపించింది. పెద్దదైతే సంగటి సొత్తు కూడా అలసిపోయి తెల్లటన్నం మనం చూడకపోతుంది. ఆయన ఎప్పుడు వస్తుందో మొత్తగా నిలబడి ఉండేది. మిగిలింది పెడతారు మీ మొఖాన, రెక్కెట్టే పోతే రారా అంటాడు. నా ఆయనకి తీలు తోరుతాడు. ముగ్గురం పోయేది 3 పక్కల కూర్చునేది ఆ ఇస్తర్లోనే. ఆయన వేసుకున్న ఇస్తర్లోనే ఆయన తిండ పాపం. నాకు పెట్టకుండా ఆయన తిండవు. మా చిన్న ఆయన మా నాగక్క వాళ్ళిద్దరే నన్ను సాకింది. ఇప్పుడు ఏంటి మనకి అప్పులైంది కదా? అప్పుడు అప్పులేని తాగి అట్ట అయినాయా లేకుంటే అట్ట తాగి నేనేం తాగినారా? అప్పుడు తాగుతుంటావు కదా ఫ్రెండ్స్? అప్పుడప్పుడు తాగినా ఫ్రెండ్స్ తో తాగాల్సింది. మనం సంపాదించిన మొదటి తాగాల, మనం సంపాదించింది అట్నే ఉంటది. మనం ఏం సంపాదించింది డబ్బులా? నిజమే. వాళ్ళు ఇప్పుడు జేకే రెడ్డి పోతారు, బజారు పోతాం. మరి వాడి షాప్ ఉంది. జేకే రెడ్డి అంటే మా నాన్నకి బెస్ట్ ఫ్రెండ్లే. మా నాన్నకంటే ఎంత వయసు తక్కువనా? నాకన్నా 10 ఏళ్ళు చిన్న. ఆయన కూడా ఫుల్ ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు భలే ఫ్రెండ్స్. ఇద్దరం పండుకునే వాళ్ళం, కంచంలో తినేవాళ్ళం. ఆయన చనిపోయినప్పుడు మా నాయన భలే బాధపడ్డాడు. నీ లైఫ్ లో మనిషి చచ్చిపోతే బాధ అయింది, ఎవరు చచ్చిపోతారా? జేకే రెడ్డి ఒకడు. జేకే రెడ్డి చస్తేనే ఎక్కువ బాధ. అమ్మ ఊరు చచ్చితే చచ్చిపోయిన వాడు ఏడ్చినా కానీ. ఇప్పుడు మా బద్దెలు అన్న వచ్చిండు ఒకసారి, ఆయన రూపాయి ఇచ్చిండు ఒకసారి నాకు. ఆ రూపాయికి సొక్క సెడ్డి తీరాను కొంచెం. మా నాన్నకి ఈరోజు ఎందుకు ఇచ్చిన అంటే చెప్పిన తర్వాత మా నాయన మాటలు పెడదాం. 6 సంవత్సరాల క్రితం నాకు పెళ్ళింది. పెళ్ళైనప్పుడు పెళ్లి రోజు మా నాయన తాగి అంటే ఎట్లా అయిపోయిందంటే పెళ్ళికి అన్నిటికీ లాస్ట్ అసలు పడుకుంటాడు, లేడు, ఏడుంటాడో తెలీదు. పెళ్లి కొడుకు తండ్రి ఆడంటే ఏడుంటాడో తెలీదు. తాగేసి ఏదో మత్తులో తిరుగుతాడు. అది నాకు కోపం వచ్చి పెళ్లి రోజు కదనా, పెళ్లి రోజే ఇంక నైట్ 2-3 గంటల్లో పెళ్లి అనగా నేను ఏం చేసిన అంటే కారు ఎక్కించి అద్దం పగలగొట్టిన. మనిషివేనా నువ్వు? కొడుకు పెళ్లి పెట్టుకొని నీకు ఏమంత ఆనందంగా ఎరగదీసి నువ్వు అసలు తాగేసి హ్యాపీగా తిరుగుతున్నావు నాన్న, కనీసం ఆలోచించు. కన్నా తల్లి లేదు. నేను ఎమోషనల్గా చెప్పిన మారతనే తల్లి లేని బిడ్డని నేను. నాకు ఇప్పుడు నువ్వు ఒక్కడే అయితే నువ్వు తాగి పారే సిస్టమ్ వచ్చి తిరుగుతా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏందనేసి అర్థం ఇచ్చి కొట్టిన. కారులో కొత్త కారు అప్పుడు కొన్నాం. అర్థం ఇచ్చి కొట్టిన తర్వాత ఆ రోజు ఇంక నేను తాగరా చిన్నవాడు అన్నాడు. నిజంగానే తాగలేదు. నాకు తెలిసి 1-2 సంవత్సరాలు తాగలేదు. 2-3 సంవత్సరాలు 5 ఏళ్ళు తాగలేదు. మధ్యలో దాగి వచ్చింది గమనించినలే. ఎవరైనా ఫ్రెండ్ వచ్చినా కానీ వచ్చి ఒక 6-7 సార్లు కనీసం నిజంగా మనస్ఫూర్తిగా ప్రామిస్ చేసి చెప్పు. ఎన్నిసార్లు ప్రామిస్ గా కూడా నేను ఎప్పుడు తాగను. ఎందుకంటే మధ్యలో నేను అద్దం పగలు కొట్టిన ఎన్నిసార్లు తాగుంటావు? అద్దం పగలు కొట్టిన తర్వాత నేను అసలు తాగల 3 ఏళ్ళు తాగాలి. నేను అది చెప్తాను 2-3 ఏళ్ళు తాగాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు తాగుంటావు? నిజం చెప్పు. ఒకసారి పేర్లు వద్దు, ఎన్నిసార్లు తాగుంటావు చెప్పు. ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత పేర్లు ఏమొద్దు, నువ్వు పేర్లు చెప్తావు మహాప్రభు. అవి కాదు, ఎన్నిసార్లు తాగుంటావు? అటు ఇటు ఉరామరిగా 5-6 సార్లు తాగుంటాను. 5-6 సార్లు తాగండి కానీ ఎప్పుడు తాగలేదు మా నాయన. తాగినా నేను ఎక్కువ తాగి ఎవరు తెలియదు. నేను చెప్పినా లేదు ఆల్రెడీ. అసలు ఎప్పుడు ఎక్కువ చేసలేదు. కానీ ఒకప్పుడు ఎంత తాగి ఉన్నానా? రోజు 2 క్వార్టర్లు తాగిన. ఒకసారి 2 క్వార్టర్లు తాగి ఇంటికి వచ్చి చెప్పులు ఆడేసి ఉంటాం. మనం మొత్తం నడిచాం కదా బయట, చెప్పుల మీద పడుకున్నాను. నాకు తెలియదు అసలు. నాకు తెలియదే. నేను ఇప్పుడు అప్పుడు చిన్నపిల్లాడు ఏంటి నీ చెప్పుల మీద నువ్వు పడుకున్నావు మత్తులో? ఆడిప్పి నా అందరు చెప్పులు ఉండే ఆడ. అమ్మాయి నాయి పడుకున్నారు. అమ్మ వచ్చి లేపింది సగం మత్తుకాడ. ఇప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ అదే అట్లా అనిపిస్తే నాకు తెలుసు. మనం అర్థం చేసుకోవాలి. లాగుద్ది కానీ ఎవరు తీస్తలే అన్నట తెలిసిన శీఘ్రంగా ఉంటది. నల్లగడ్ల బాగుండదు అనేది అట్ట నాకు అర్థమయ్యే. ఈ రోజు రేపు ఫాదర్స్ డే. రేపు ఫాదర్స్ డే నాకు తెలుసది. రేపు ఫాదర్స్ డే, తండ్రి పితృ దినోత్సవం రేపు. అందుకనే ఈరోజు నేను ప్లాన్ చేసిన
రేపు ఫాదర్స్ డే కదా, గుర్తుగా ఉంటది, మనం మాట్లాడుకొని ఇప్పుడు పెట్టినట్టు. ఆమె నా బాధ ఏం తెలుసా, నిజంగా నేను ఈ వీడియోకి ఉద్దేశం ఏంటంటే, నువ్వు రేపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చచ్చిపోయినా అనుకో, ఒకవేళ ఇది ఎంత గుర్తుగా ఉంటుంది. అంతే కదా, అయితే నెంబర్ 1 వీడియో కదా అవుద్ది. మందు తాగితే మాట్లాడతాను, మా అంతంగా మాట్లాడతా ఇప్పుడు అదే మాట్లాడు అర్థం కాదు. అందరినీ నీకు ఇప్పుడు మందు తెచ్చినందుకు నీకేమనిపించింది చెప్పు నాకు నిజంగా. అంటే ఇది ఏమనిపించదే 3,500 అంటే చిన్న డబ్బులు అంటాను కదా, ఆ రకంగా అనుకో. నేను జన్మలో ఇది అభిమానం తెచ్చింది అనుకుంటున్నావా, వీడియో కోసం తెచ్చింది నేను అనుకున్నా? చెప్పేది వీడియో అని కాదు, జన్మలో నేను 3,500 ఖర్చు పెట్టి ఎప్పుడు తాగల ముందు. నాకు తెలుసు అది చెప్పిన వాడికి తెచ్చేటప్పుడు 50 రూపాయలు కూడా ఎక్కువ పెట్టను. ఆయన లైఫ్ లో నాకేం ఏదైనా ఉంటే బాగుండు. నాకు ఎన్నేం లేదు భయ్యా, డైలీ ఒక బీడీ కట్టుంటే చాలు, ఇంకేం పని లేదు. అట కాదు, ఉంటది కదా నా ఆశ. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, నాకు అన్ని దేశాలు తిరగాలని నాకు ఆశ ఉంటుంది. నువ్వు దేశాలు తిరుగుతావు అంటే ప్రతి మనిషికి ఉంటది కదా, నీకేముంది అంటున్నా. నాకు అన్ని చూడాల్సిన కాడి చూసినారా నేను. అది ఇంకేదో ఉంటది కదా, ఇది చేస్తే బాగుండు సత్యలోపల అనేది ఏదైనా ఉంటే నిజం చెప్పు. దేవుడు లక్షణంగా చూస్తే 10 సంవత్సరాలు నేను బతికితే పిల్లల పెళ్లిళ్ళు చూసి చచ్చిపోతే సరిపోద్ది అంతే. అయి కాదు, నీ సొంత కోరికలు, సొంతంగా నాకు పలాని తాగాల, పలాని తినాలా, పలాని ఊరికి వెళ్ళాలా. నేను తాగదలుచుకుంటే నాకు డబ్బులు లేకనా. ఇప్పుడు నిన్ను అడిగితే తీరా, లేకపోతే వాడిని అడిగితే తీరా, కవిత అంటాను కదా, నువ్వు చెప్పు, నీకు ఏదైనా చూడాలని కానీ ఏమైనా ఉందా? చూడాలి ఒకసారి, అరుణాచలం చూడాలి, చూద్దాం. అది ఒక్కటే నా కోరిక. దుబాయ్ గిబాయ్ అంటే అదే అన్యాయం. దుబాయ్ పోతావా? దుబాయ్ పోవాలంటే ఈ లుంగిలు కట్టుకుని పోతావా? సింపుల్ గా నార్మల్ గా నీకేం కోరికలు లేవు, దుబాయ్ చూడాలని లేదు, ఏమీ లేదు అన్నప్పుడు నీ వయసు వాళ్ళకి నాకు ఆశ కనుక్కుందని ఏంది ఎందుకు బతికేం చేయాలని అర్థం ఉంటది కదా, ఏదో ఒక యాబా పిల్లలను చూసుకున్నామని. అది నేను అడుగుతున్నా. బిడ్డలు ఇప్పుడు నేనున్నా ఒక వయసు అయిపోయిన తర్వాత బతికి అన్ని చూడాలా, సాధించాలనేది ఉంటది, అందుకు బతుకుతా. నువ్వు ఎందుకు బతుకుతా అంటే ఏం చెప్తావు? నాకు అర్థం కాదవ్యా. నువ్వు ఎందుకు మనవరాళ్ళు మనవాళ్ళు అందరు లక్షణంగా ఉండాలా, చూసి వాళ్ళందరూ చూడాలనేది, బతకాలనిపిస్తుంది. అదే కదా ఆశ, అదే కోరిక నాది, ఇంకేం లేదు. నేను అది అడుగుతున్నా. నాకు ఏరే ఆలోచన, బతకడానికి ఏదో ఒక కారణం ఉండాలి. నాకు ఏరే ఆలోచన లేదు. ఏరే గుళ్ళు గోపురాలు కూడా చూసిన నేను. అయ్యప్ప సంకాడికి పోయినప్పుడు 22 గుళ్ళు చూసిన, అంతకన్నా ఎక్కువ గుళ్ళ. ఆ 50 అయితే అందరూ మన పిల్లకాయలు ఇంకెంత రేట్ లేదు. సంతకాలు పండుకునేటప్పుడు నా భార్య బిడ్డలు నాకు లక్షణంగా ఉండాలని కోరుకుంటాను నేను. ఇప్పుడు కూడా మా భార్య చచ్చిపోయినా కానీ అందరు లక్షణంగా ఉండాలని కోరుకుంటా. అమ్మ చచ్చిపోయినప్పుడు నీకేమనిపించిందా? నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను, నిజంగా నేను కూడా చచ్చిపోదాం అనుకున్నా. అంటే నీకు మనసుకి ఆ టైంలో ఏమనిపించింది? నిజంగా ఇది చేసిందా అది. అప్పుడు దాకా మన ఇద్దరితో మాట్లాడిందా? నేను గోంగూర పచ్చి చేసుకుని సరదాగా మాట్లాడా, దొంగల గురించి మాట్లాడా, అన్ని తింటినా. అంతలాగే పోయి చచ్చిపోయిందంటే ఎంత బాధ అనిపిస్తుంది మనిషికి చెప్పు. నువ్వు ఆ మనసులో ఏమనిపించింది ఆ రోజు? బతకూడదు, నేను కూడా చచ్చిపోవాలనిపించింది. ఎందుకు మేము ఉన్నాం కదా అని. అప్పుడు నాకేమనిపించిందంటే వెనక నా ఆలోచన ఉండేవాడికి పెళ్లిగా ఇద్దరుండ్రి ఏం చేయాలని నా ఆలోచన పడి నేను ఆగిపోయింది. ఏం పని చేసింది అసలు? నేను ఓ రోజు చచ్చిపోయాను ఆ రోజు కూడా. నిజం అది. నువ్వు ఈ వీడియోలో ఒక మాట చెప్పున్నాడు చచ్చిపోయే వాళ్ళ గురించి. నేను ప్రతి చోట అమ్మ చచ్చిపోయిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఇట్లా చచ్చిపోయే వాళ్ళు అందరూ చావకూడదు అని నాకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మా అమ్మ అర్ధాంతరంగా చచ్చిపోయింది, ఏదో ఉద్ధరిద్దాము తట్టుకోలేను. ఈ రోజు మేము సుఖం వల్ల చూడలేకపోయింది. అది నేను ఆ పాయింట్ మీద నేను ప్రతి చోట చెప్తాను. చెప్పినప్పుడల్లా జనాలు ఇది తప్పుగా అనుకుంటారేమో అనుకుంటారు, కానీ నేను ఎందుకు చెప్తానంటే, అరే మా ఫ్యామిలీలో ఒక అర్ధాంతరంగా మా అమ్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది, ఈ రోజు మేము సుఖంగా ఉన్నాం కదా, చూడలేకపోయింది. అప్పుడు చావడం తప్పు కదా, తప్పే చెప్తాను. అలాంటివి చేసుకుంటే 4-5 సంవత్సరాలకి మీ కుటుంబం బాగుపడద్దు. నువ్వు చూడలేక చచ్చిపోయినట్టు ఎప్పుడు సూసైడ్ చేసుకోకూడదు. అదే ఆ మనిషి బతుకుంటే ఈరోజు సూపర్ ఉండేది కదా, ఇంకో సంవత్సరం ముందు నీకు పెళ్ళి అయ్యేది, ఎన్నో జరిగాయి. ఇంక ఇప్పుడు ఎంజాయ్ చేస్తుండేది, ఎంత బాగుంటది. నువ్వు పని చేయలేదు జీవితం మొత్తం, అందరూ నిన్ను అదే అంటారు, నాయలు లేచి మీ నాయన అసలు పనే చేయడం సుఖంగా బతికేంటి పని చేయకపోతే ఎట్ట బతుకుంటారా మీరు? అందరు ఊరంతా అదే అంటారు కదా, సుఖంగా ఉంటాడు మనిషి ఏ టెన్షన్ పడ్డానే. సుఖంగా ఉన్నా తెలివిగా బతుకుతా నేను. ఇప్పుడు నలుగురు చేసే పని నేను ఒక్కనే చేస్తా. ఇప్పుడు చేలో సంగతి వేయాలా, నలుగురిని పెడితే సంగతి వేస్తారు, నేను ఒక్కనే వేసుకున్నా ఒక సంవత్సరం. కానీ తక్కువ పని లేనా నువ్వు చేసేది? కొంచెం తక్కువ పని అంటే నేను కష్టపడలేను. మరి అప్పుడు అంత కష్టపడలేను ఓ టైంలో నువ్వు చెరువు పోయి కట్టెందుకు కొట్టినావు? నీకోసం అయ్యా. ఎందుకు? నీకోసం, నీ చదువు ఆగిపోద్ది నా బాధ. అట్లు కొట్టిండు మా నాయనకి. నేను అంటే నిజంగా ఎందుకు ఇష్టం అంటే, మా నాయన బాగా లేజీ, అసలు పనే చేయడు అనే ఫీలింగ్ లో ఉండేవాడిని. ఆ టైంలో పాపం కట్లు కొట్టి చేతులు బొబ్బలు వెళ్ళానా, బొబ్బలు పోయి నాయలు ఉదయం తెల్లారుజామున లేచిపోయేవాడిని. ఎందుకు తెలుసా? ఆ కట్లు కొట్టింది కూడా ఎవరితో అంటే, మా నాన్న కింద ఒక ఆయన పని చేస్తాడు కోటయ్యని.
మాకు టెంకాయలు కొట్టడానికి, మాకు కట్లు కొట్టడానికి, బ్యానర్లకి కట్లు కొట్టడానికి, ఆ తర్వాత తాడి చెట్లు ఎక్కడానికి, ఇట్లాంటి మనం ఏం చెప్తే పని చేసేవాళ్ళు పెద్ద కోటన. ఆ కోటయ్య ఆయన కింద పని చేయడానికి పిండు. ఆయన కట్లు కొట్టిస్తా ఉంటే ఆయనకి సర్వెంట్గా వెళ్ళి ఆయన కింద కట్లు కట్టిండు. కట్లు కొట్టి ఎంత వచ్చిందనా? 10,000 ఒక నెలకు 10,000 సంపాదించిన. కొట్టి ఎన్ని టన్నులు కొట్టినావు? 5-6 టన్నులు కొట్టేది ఒక్కడే. నాన్ షాప్ కొట్టే పనే పొద్దుసం రోజు డైలీ పోయి. ఆయన జాలిపల్ల నీ మీద నువ్వేందన్నా అంటాడు పాపం, ఏం ధర నువ్వు కొట్టడం ఏంది, నేను ఊరుకుంటాను, ఇద్దరం కొడదాంలే అంటాడు. నాయి కూడా కలిపి అమ్మదాంలే అంటాడు. వద్దులేరా నువ్వు అమ్ముకొని ఆయన నేను అమ్ముకుంటాను. అట్లా కట్లు కూడా కొట్టాడు. మనిషి బిడ్డలను సాధడానికి తండ్రి ఏదేం చేస్తాడు. బట్ ఏంటంటే మనకి తెలియదు అంతే తండ్రి చేసే. ఒక రోజు వచ్చింది ఆడికి. అక్క వచ్చిన తర్వాత ఒక రోజు కూలి పనికి పోయినా నేను. ఏ కూలి పని? ఆడ ఒక పెద్ద గుంత తీసాను. నిజం. 4 పోయినాం. 4, 5, 22,000 వచ్చినాయి. 500 తీసుకొని వచ్చింది జాగ్రత్త పెట్టుకుని. అక్క వచ్చింది. ఎప్పుడు బాగా కదా ఇట్లా ఈ 2-3 సార్లే ఎన్ని జరిగింది అంతే. సిచ్యువేషన్ బాగాలేదు, ఇంకా బాగాలేదు. అక్క వచ్చింది, అమ్మ చచ్చిపోయిన తర్వాత అక్క వచ్చి ఇంట్లో ఉంది. అక్క కోక పెట్టాలని నా కోరిక. ఇంట్లో ఒక 500 ఉన్నాయి. ఈ 500 1000 ఇచ్చిన అక్కకి. అమ్మ కోక తెచ్చుకోటి, జాకెట్ కోక కుట్టించుకోవాలి. సర్లేమని పోయింది. అక్క తర్వాత తెలిసింది నేను కూలికి పోయి సంపాదించినానని. ఏడ్చింది అక్క. జరిగింది ఇది నిజమే. ఆ రోజు నుంచి నేను ఆడికి పోలేదురా. జరిగింది అన్నది జరిగింది. నువ్వు సంపాదించినారా? నేను కూడాను ఖర్చు పెట్టినా పిచ్చిగా. నెల్లూరు పోయేవాడు నేను సినిమా మారితే. అది ఆడే ఎత్తిపోయింది కాపును బలిసి కొంచెం కొవ్వు పట్టి ఖర్చు మీద ఖర్చు పెట్టి. అంటే అప్పుడు ఆస్తులు ఉండి మనకేమి అనుకున్నాడు కాదు, కానీ అప్పుడు డబ్బులు ఉన్నాయి సేవింగ్ ఉండ. ఏమవుద్దులే అనుకున్నాం. ఇప్పుడు పోవాకు అమ్ముతానా, పోవాకు డబ్బులు బ్యాంకులో తీసుకొని జేబులో పెట్టుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ చేతికి కొంత తీసి కొంత జేబులో పెట్టుకుంటాను. అవి ఏమైనా నెల్లూరు పోయేది. నేను నెల్లూరు పోయి ఏమైనా 2 రోజులు 3 రోజులు ఉండి వచ్చేవాడిని. అట్ట ఖర్చులు కింద ఖర్చులు. నాన్న చేసాడులే పాపం, అన్నీ చేశాడు, కానీ టైం బాగాలేదు. దేవుడు లాస్ట్ మూమెంట్లో కొంచెం టైం ఇచ్చిండు. ఇది ఏదైనా అంతే, పిల్లకాయలు ఎదిగిన తర్వాత ఎవరికైనా ఇంకా లెక్కలేదు అవ్యా. పోయి తాగొద్దు. పోయి అమ్మ 2 గ్లాసులు ఏందే, అందరూ 10 గ్లాసులు తాగుతారు. తిడతాను కొడతాను అంటాడు అందరినీ. మా నాన్న 2 గ్లాసులు అంతే, అల్ప సంతోషం. ఏమైనా ఇరగదీసి తాగి గనగోళంగా అరిచి ఏం వరకు రా. ఇది ఏంది, ఇది కూడా వరకే సంతోషం కోసం తాగడం. రోజు ఇంకా ఒక 4 రోజులు ఎదురు వస్తుంది నీకు. 4-5 రోజులు లేదు సార్, 8 రోజులు రావాలి. అది రోజు 2-3 రోజులు ఇక్కడ పెట్టుకొని తాగి శుభ్రంగా ఓవర్ చేయకుండా తాగి ఎంజాయ్ చేయి. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఈరోజు ఫాదర్స్ డే, రేపు నా నుంచి ఏదన్నా మిస్టేక్, నేను నిన్ను సరిగా చూసుకోకపోవడం, నేను అట్లా నీకు మనసులో ఏదన్నా నా మీద ఉన్న మంచి చెడు ఉంటుంది అనుకోతున్నాడా? నేను నువ్వు చూసుకోకపోతే నీ గాడి మంచి చెడు 6 ఏళ్ళు నా గురించి కావచ్చు, 6 ఏళ్ళు రిలేషన్ కావచ్చు. నేను అట్టేమనుకున్నాను. నువ్వు కొట్టినా తిట్టినా, నువ్వు ఒక కొట్టినా నేను ఒప్పుకుంటా. కానీ ఎందుకు మాట ఏదైనా తప్పు చేసి కొడతావు. ఎందుకు కొడితే ఎందుకు ఒప్పుకుంటావు? ఒప్పుకుంటా, ఎందుకంటే నాకు అందే ప్రేమ అది. నువ్వంటే నాకు అంత ఇష్టం అది ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడే కాదు, అలా నెల్లూరు రోడ్ ఒకడు వచ్చి నీ గురించి నాతో మాట్లాడుతుండా ఆ హోటల్ కాడ. నువ్వు అవపడకుండా సల్లంగా పోయినా. నేను ఎంత లెక్కెత్తుకున్నాను నిన్ను ఆ రోజు. ఇవన్నీ వీడియోలో చెప్తాను. నేను ఆ రోజు ఎంత లెక్కెత్తుకున్నాను, ఏడ్చుకున్నాను. నేను ఫస్ట్ ఇట్లా దాక్కున్నా. ఎందుకు అనేది ఒక టైంలో మా నాయన చెప్పిస్తా. మీ అమ్మ అడిగింది ఏందయ్యా అట్లా బాధపడుతున్నావు అని. మీ అమ్మతో కూడా చెప్పాలి నేను. ఆమెను మళ్ళీ నీకోసం ఉంటాడని వచ్చిన అడిగి పిలిచినాము అన్నం అంతే. బయటకు దారంటే ఇంకా ఇట్లాంటి ఏమన్నా అంటే నాకు అంత బాధ అనమాట. ఇప్పుడు నా సిచ్యువేషన్ నాది చూసి నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు ఇంక లెక్కలేదు చిన్నోడా, ఇంక లెక్కలే. నేను లేకపోయినా నువ్వు బతకగలవు, ఇబ్బంది లేదు. నాకు ఆ ధైర్యం ఉంది. నాకు ఆ ధైర్యం ఉంది. ఇంకేముందిలేని పిల్లల గురించి కూడా నాకు ఇబ్బంది లేదు. నా ఆలోచన గురించి కూడా నాకు ఇబ్బంది లేదు. ఇంకా ఎందుకంటే నువ్వే చూసుకుంటావు లేని నాకు కోరిక సరిపోయింది. ఇంకేం కోరిక లేదు. అరుణాచలం పోవాలంతే, అది తీసుకెళ్తా. ఇంకా అదొకటే నాకు. ఇంకేమన్నా కాశీ గీసి అట్లాంటివి నాకు పడవు. కాశీ అంటే ఏడుందా? ఆడున్న ఫ్లైట్లో పోదాంలే. ఫ్లైట్లో ఒకసారి చూపిస్తే చాలా పోయినా ఒకసారి ఫ్లైట్కి షిరిడి పోయినాం మీ ఇద్దరం. మరి నాకు ఇష్టం. మా నాన్నని ఫారెన్ కంట్రీ తీసుకెళ్తా ఒకరోజు ఏదో టైంలో చూసి. హెల్త్ బాగాలేదు మా నాయనకి, ఎప్పుడు ఏమవుద్దో తలకాయ నొప్పి ఆ టెన్షన్. అక్కడ చచ్చిపోలే చెప్తున్నా, ఎందుకు రిస్క్ అని. నాకు హెల్త్ బాగాలేకపోయినా నేను ఇట్నే ఉంటాను. ఏమంత ఆనందం కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. నా సావు నాకు తెలుసు. ఎట్లా ఎన్ని సంవత్సరాలు టైం అనేది
10 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతా. ఏమయ్యా అంతే, ఏమంట 80 సంవత్సరాలు బతకాలి లెక్క. ఇంకేం లేవైతే నాకేం కోరికలు ఇచ్చానోడా, నాకు టయానికి ముద్ద పెడుతుండ్రు లక్షణంగా. నా అందరికన్నా ముందు నన్నే పిలిచి పెడద్ది, నాయనేం బాగానే ఉంటా. 2 క్లాట్లే మంచిగా చెప్తున్నాడు, ఏదేది చెప్తున్నాడు. ఎవరిని కొట్టినా వాడిని కొట్టినా ఈయన కొట్టినా అంటున్నాడు తాగినప్పుడు. నేను ఓది కొట్టినానమ్మా చిన్నప్పుడు అంట ఎవరోను కొట్టేదంట తాగితే. ఇప్పుడు కాదులేమ్మా, పెళ్లి కాదు తెలిక. చెమట్లు ఆయనకి తాగితే ఇంక అంతే. 2 గ్లాసులే చెప్తాడు. కవిత గురించి ఏమైనా మంచి మాట చెప్పు. 2 గ్లాసులు అయ్యా. కవిత గురించి మనస్ఫూర్తిగా నీకు ఏమనిపిస్తుంది చెప్తున్నా. కొట్టాలి రా సరే. ఎందుకు? ఎందుకంటే కవిత తప్పు చేస్తుంది. ఏం చేస్తుంది? నాకు అబద్ధాలు చెప్తున్నా. ఏం చెప్పింది? ఇప్పుడు మంది తెప్పిస్తాను, తెప్పిలేదు కదా. కవితనే కదా నన్ను తెప్పించింది పాపం. కవిత కాదు. ప్రామిస్ నాకు ఎన్నిసార్లు చెప్పి ఉంటుంది తెలుసా, నేను మాట ఇచ్చినాను మామయ్యకి తెచ్చి అది తెచ్చి అది అని. నేను ఈరోజు ఫాదర్స్ డే అనేసి నాకు ఈరోజు గుర్తొచ్చి తెచ్చినా కానీ అట్లా ఏం లేదు. మామూలు మనస్ఫూర్తి చెప్పినాను కవిత గురించి. అంటే అయినప్పుడు నిజాలు వస్తాయి కదా. కవిత అంత మంచి మనసు ఉండే మనిషిని నేను ఎక్కడ చూడాలి, వాస్తవం ఉన్నది చెప్పు. ప్రమాణంగా నా బిడ్డల చాచిగా చెప్తున్నా, కవిత అంత మంచి మనసు ఉండే మనిషిని నేను ఎక్కడ చూడాలి. అంతే, మనిషి కాసేపు ఓపడకపోయినా బాధపడుద్ది, ఊడు తినకపోయినా బాధపడుద్ది, పిలుసుద్ది. నాకేం ఇబ్బంది లేదు, నాకు బంగారంగా కోడలు రావడం నాకు భారీగా అదృష్టంగా ఉంటే. ముఖానికి కాదులేరా, తని కాదు కానీ నీకు ఎవరు ఇంకా ఏరే వాళ్ళు ఎవరు వస్తే మన ఇంట్లో ఉండలేరు 2 రోజులు. ఆ అమ్మాయి తెలిసిన అమ్మాయి కాబట్టి మనకు అన్ని మన సంగతులు అన్నీ తెలుసు. అది వీడియో అయిపోయిందమ్మా నాన్న. సరదాగా చాలా కబుర్లు వీడియోలో ఎంత వస్తుందో తెలీదు. ఒక 2-3 గంటలు సరదాగా 2 గంటలు సరదాగా మాట్లాడుకున్నాం. లాస్ట్కి ఏదైనా చెప్పు, మంచి మాటలు ఏదైనా మంచిగా. మంచి మాటలు చెప్పు, జనాలకి మంచి మాటలు. తాగకూడదు అవే అది ఇదని. తాగకూడదని నేను చెప్పేదాన్ని దాని మీద రాసే ఉంటే అట్లా చెప్పు. తాగకూడదు, జనాలు అందరూ తెలుసు తాగకూడదని. కానీ తాగుతాను వల్ల నడిచేటప్పుడు జాగ్రత్త, కింద పడతావు. నేనేం పడదు పాయ్యా, చాలా చూసినాను. తాగి ఉన్నావు కదా, మొదలే మొట్టు మనిషి కాదు. పాము చూసి నడిచి వచ్చినారు తాగి. మొదలే ఒట్టి మనిషి కాదు స్వామి, నువ్వు జాగ్రత్త. టాటి చెప్పు. దాపెట్టుకుంటా ఇప్పుడు బెడ్రూమ్ లో కిందకి రా, తిన్నాం. వస్తుందా? నిజంగానే నేను హ్యాపీ మీకన్నా. నిజంగా మా ఇద్దరు ఫేస్లు కూడా ఒకేలా ఉంటాయి తెలుసా, చాలా మంది అంటారు. తేడా లేదు. ఇప్పుడు మనం ఆడన్నా చూడు, వైకుంఠపురం కూడా వాళ్ళనే వాళ్ళు నీ కొడుకే ఎంత నువ్వు ఉన్నట్టు చాలా మంది అంటారు. కటన్ తీసేసి చూస్తే ఇద్దరు కానీ నలుపు వచ్చిందా. నేను హ్యాపీ ఫాదర్స్ డే మళ్ళీ ఇంకోసారి. హ్యాపీ బ్రహ్మాండంగా, నాకేం ఇబ్బంది లేదయ్యా. నువ్వు 100 నాళ్ళు నాకు భయం లేదు, పోరా. అంతేనా? అంతే, గ్యారంటీ. ఓ ఎంజాయ్ చేసి దా తిన్నారంగా. అన్న ఆయన్ని తాగితే తాగిచ్చినవేమో కానీ సీరియస్ గా చదువుతున్నా. ఆయన కానీ వాంతి చేసుకుంటే నేను కానీ ఎత్తుకుంటే ఎత్తుకో, లేకపోతే లేదు. నువ్వు ఎత్తాలి, నువ్వే ఎత్తుకో. తాగిచ్చినోడు నువ్వే. ఎవరు తెచ్చిమనలేదు, నేను ముందే వద్దన్నా. సపోర్ట్ ఉండాలి నాకు అన్నకి. అన్నకి సపోర్ట్ అన్నిట్లో చేయను, కొన్నిట్లో అన్నిట్లో చేస్తా. జోకే కదా ఇది, సీరియస్ అన్నావు. జోక్ నేనేం చేయలేను. ఓ నానా, ఈ పిల్ల చూడు ఏమంటుందో. ఆయన కానీ వాంతి చేసుకుంటే మాత్రం నిజంగా నాకు సంబంధం లేదన్న, సీరియస్. వాంతి చేసుకుంటాడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే. అంత సీన్ లేదు నీకు, తెలుసా నా తెలుసా. నువ్వు తెచ్చిన కాడి నుంచి నేను టెన్షన్ పడి చేస్తున్నా తెలుసా. పరువు చేస్తున్నా నీ పిల్ల. ఆ పంపు నేను భరించలేను. ఎంత తాగినవయ్యా? 2 గ్లాసులు. ఎన్ని గ్లాసులు తాగితే వాంతి చేసుకురాటికి. నీ గురించి నా తెలీదా? అవన్నీ